అమెరికాని ఇరాన్ ఒక రకంగా చెప్పాలంటే చావు దెబ్బ కొట్టింది. ఇరాన్ ఇన్ని రోజులు అవుతున్నా ఏమాత్రం యుద్ధాన్ని వెనక్కి తగ్గడం లేదు. అలీ ఖమేనీ చచ్చిపోయినా, కొత్తగా సుప్రీం నియామకాన్ని అమెరికా అడ్డుకుంటున్నా, ఇంకా సుప్రీం నియామకం ఆగిపోయినా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇంకా రోజు రోజుకి యుద్ధం పెంచుతూనే ఉంది ఇరాన్. ఇక్కడ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఒకటి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నాను. అమెరికా రాడార్ సిస్టమ్ని ఇరాన్ బద్దల కొట్టేసింది. అందుకే ఈజీగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సౌదీలో కానీ, బనామాలో కానీ, బహ్రెయిన్లో కానీ, ఖతర్లో కానీ, కువైట్లో కానీ ఇక్కడ డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేయగలుగుతుందని అంటే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. అమెరికా ఇప్పుడు ఉపయోగించేటువంటి గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉపయోగించే మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ సిస్టంలో థర్డ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్. అంటే ఎక్కువ మొత్తంలో దూరం నుంచి అటాక్ చేయగలిగినా కూడా ఆ అటాక్ని ఎదుర్కోగల ఇంటర్సెప్టార్ ఇది. ఒకవేళ ఇరాన్ నుంచి మిసైల్ వస్తుంది అనుకోండి, ఆ మిసైల్ని ముందుగానే గమనించి 150-200 కిలోమీటర్ దూరంలోనే బ్లాస్ట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ థర్డ్ రాడార్ సిస్టమ్, థర్డ్ డిఫెన్స్ సిస్టమ్కి. సో ఇప్పుడు అది ఎలా కనుగొంటుంది? రాడార్ సిస్టమ్ ఎక్కడెక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఒక డేగ కన్నులా కనుగొంటూ ఉంటుంది.